హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో కోట్ల విలువైన డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబం కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు దగ్గుబాటి వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేయడంతో పాటు విలువైన ఫర్నిచర్ను ఎత్తికెళ్లారని నందకుమార్ ఆరోపించాడు. దీంతో నటుడు వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, అభిరామ్లపై ఐపీసీ 448, 452, 380, 506, 120B సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి ఈ కేసుకి సంబంధించిన వివరాలేంటి? సో ఈ నలుగురు పైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించినట్టుగా కూడా వార్త చూస్తున్నాం. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ హరి, ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టులో మనం ఉన్నాం. ఏదైతే డెక్కన్ కిచెన్ ఫిల్మ్ నగర్ సంబంధించి జూబ్లీస్ లో ఉన్నటువంటి డెక్కన్ కిచెన్ కూల్చివేతల కేసుకు సంబంధించి సినీ హీరో వెంకటేష్ కుటుంబం పైన కేసు కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి కోర్టు కేసు నమోదు చేసింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే నందకుమార్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా దొరికినటువంటి నందకుమార్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం నాంపల్లి కోర్టు కేసులు నమోదు చేసింది. దీంట్లో ప్రధానంగా దగ్గుపాటి రానా, దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి వెంకటేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన నలుగురు పైన కేసులు నమోదు చేస్తూ వాళ్లకు సమన్స్ జారీ చేసింది. జూన్ లో విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఐపీసీ సెక్షన్ 448, 452, 380, 506, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నందకుమార్ ఫిర్యాదు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే జేసీబీతో పోలీసుల సహకారంతో కూడా తన హోటల్ను కూల్చివేశారు. కోట్ల రూపాయల నష్టం చేకూరింది. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అక్రమ కూల్చివేతలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయల నష్టం వాటిని డెక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టు ముందుంచిన నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుని కూడా నందకుమార్ ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి నలుగురు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో రానా, వెంకటేష్ కుటుంబ సభ్యులకి సురేష్ బాబు కూడా సమన్స్ జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. పూర్తిగా కూడా కోట్ల రూపాయల నష్టం వాటిని మాత్రం ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే తన హోటల్ను కూల్చివేశారంటూ కూడా పోలీసులు దానికి సహకరించారు. పోలీసుల ముందు ఆ కూల్చివేత జీహెచ్ఎంసీ అధికారులు, రానా వెంకటేష్ కుటుంబంతో పాటు మిగతా పోలీసులందరినీ కూడా రెస్పాండెన్స్ చేస్తూ కూడా అతడు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. గతంలోనే డీజీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క హైదరాబాద్ సిపి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం మీద కోర్టుకైతే ఆశ్రయించిన పరిస్థితుల్లో కూడా కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. వీళ్ళపైన కేసులు నమోదుకు ఆదేశించింది. మరి ఎలాంటి తదుపరి విచారణలో ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన చూడాల్సింది. మొత్తానికైతే నాంపల్లి కోర్టు వీళ్ళ దగ్గుపాటి కుటుంబం నలుగురిపైన కూడా కేసులు నమోదు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలు వివాదం ఏంటి వాసు? కావాలని కూడా సమన్లు జారీ చేసింది. హరి, అంటే అసలు వివాదం ఏంటి? అంటే ఎవిక్షన్ నోటీస్ ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఏం జరిగింది అసలు? ఇఫ్ యు టాక్ అబౌట్ ప్రీటెక్స్ట్, డెక్కన్ కిచెన్ అంటే ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ సంబంధించినటువంటి అరెస్టు నేపథ్యంలో జైల్లో ఉన్న సమయంలో ఏదైతే వాళ్ళ ల్యాండ్ కు సంబంధించి సురేష్ బాబు దగ్గర అగ్రిమెంట్ చేసుకుని కూడా డెక్కన్ కిచెన్ హోటల్ ను రన్ చేస్తున్నటువంటి నందకుమార్ హోటల్ ను అక్రమంగా కూడా కూల్చివేశారన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఈ యొక్క ఆయన పోలీసులు ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. మరోపక్క పోలీసులే దగ్గరుండి కూల్చివేతలకు పాల్పడ్డారు. మరోపక్క జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదివారం పూట ఈ యొక్క బిల్డింగ్ల కూల్చివేత పాల్పడ్డారు. అది దీని మొత్తానికి కూడా సురేష్ బాబు, వెంకటేష్ కుటుంబం ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా క్లియర్ గా అగ్రిమెంట్ ఉంది. సిటీ సివిల్ కోర్టులో మాకు ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ బేఖాతరు చేసి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. అక్రమంగా హోటల్ కూల్చివేతలకు దిగారు. కాబట్టి పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ఎలాంటి ఫలితం లేనటువంటి పరిస్థితుల్లో కూడా నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుని ప్రస్తుతం ఈ కేసులు నమోదు చేసింది. మరి వాళ్ళకైతే సమన్స్ జారీ చేసింది. మిగతా రెస్పాండెంట్స్ అందరికీ కూడా మరి వాళ్ళు కోర్టు ముందు ఎలాంటి సమాధానం ఇస్తారు, దానికి సంబంధించి పోలీసులు ఏమైనా ఆదేశిస్తుందా కోర్టు చూడాల్సింది. ప్రస్తుతానికైతే కోర్టు మాత్రం కాగ్నిజెన్స్ తీసుకుని కూడా కేసు నమోదు చేసింది. ఇతరులందరికీ కూడా సమన్స్ జారీ చేసింది. నందకుమార్ ప్రధానంగా ఫిర్యాదులో మాత్రం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సురేష్ బాబు, వెంకటేష్ తో కలిపి నా హోటల్ ని కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అక్రమ నిర్మాణం అంటూ కూడా కూల్చివేత. కానీ ఎక్కడ కూడా ఆదివారం పూట జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి కూల్చివేతలు పాల్పడలేదు. కానీ నా బిల్డింగ్ ని ఎందుకే కూల్చాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేశారు. దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, కోట్ల రూపాయల ఫర్నిచర్ తో పాటు కోట్ల విలువైన బిల్డింగ్ ని కూడా ఎలాంటి ముందస్తు నోటీసులు కూల్చివేశారు. కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హరి, ఓకే వాసు.